అందరికీ నా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ బోయిన్పల్లి పెన్షన్ లైన్లో చేయడం జరుగుతుంది. శ్రీ గణేష్ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఈరోజు ఐ ఆపరేషన్ సంబంధించిన చేయడం అన్నీ ఫ్రీ. దాంతోపాటు అన్ని హెల్త్ సంబంధించిన అన్ని చెకప్ అని ఇక్కడ ఉంది. మెడిసిన్స్ అన్నీ ఫ్రీ. ఫస్ట్లీ ఐ సంబంధించిన మెయిన్ ఆపరేషన్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాము. దానిపైన ఎక్కువ ఫోకస్, ఎందుకంటే ఈ మధ్య చాలామంది అడ్జస్ట్ అయిపోతున్నారు నాన్నగారు చెప్పేటట్టు, కానీ ఆపరేషన్ చేస్తలే, ఎందుకు చాలా కాస్ట్లీ అవుతుంది ప్రైవేట్లో పోతే. ఈ యొక్క అలాంటి సర్వీసెస్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారని ఒక ఆశతోనే చేస్తున్నాము. ఇంకొకటి, ఈ యొక్క మెడికల్ క్యాంప్కి నా నాన్నగారి ఒక ఇన్స్పిరేషన్. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాన్నగారు చాలా ప్రజాసేవలు కానీ ప్రజా బెనిఫిషియల్ అయిన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అదే నా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ ఒక ప్రోగ్రామ్ని నా బర్త్డే రోజున స్టార్ట్ చేసినాను. ఇలాంటి ముందుగా చాలా ప్రోగ్రామ్ చేసిన, ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడానికి మీ అందరు ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా బాబు ముక్కుల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెన్షన్ లైన్లో ఇక్కడ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్లో అన్ని రకాల ట్రీట్మెంట్ల గురించి, ట్రీట్మెంట్తో పాటు ఉచితంగానే మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఆపరేషన్స్ వారు కూడా ఈసీజీ కూడా చేస్తున్నారు. అదే కాకుండా ఇవన్నీ ఒక ప్రక్రియ అయితే, మెయిన్గా ఏంటంటే ఈ యొక్క మెడికల్ క్యాంపులో లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్, మారడపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ఎన్నో, ఇప్పుడు చెప్పినట్టు మేడం గారు 1983 నుంచి హాస్పిటల్ ఉంది. నేను కూడా నా చుట్టాలు, మా మదరు, వేరే వాళ్ళు, మా చుట్టాలు దగ్గరున్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఐ ఆపరేషన్ చేసుకున్నారు. పేదవాళ్ళందరికీ ఈ హాస్పిటల్ సహకరించింది. కావున నేను కూడా ఈయన పుట్టినరోజు సందర్భంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలు ఎవరైతే కంటి బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళకి అద్దాలు ఇవ్వాలని, అద్దాలే కాకుండా మేజర్గా ఏంటంటే చాలా మంది ఎట్లున్నా అడ్జస్ట్ అయ్యి బతికిపోతుండ్రు. డబ్బులు లేక, హాస్పిటల్కి వెళ్ళలేక, మళ్ళీ కన్సల్టెన్సీ ఫీజులు కూడా ఎక్కువ కాబట్టి, ఇవన్నీ ఒక ప్రక్రియ ఒక రోజులో కాదు కాబట్టి నిరంతరం ఒక 4-5 సార్లు 1 వీక్ వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది వెళ్లరు. ఈ యొక్క హెల్త్ క్యాంప్ గతంలో కూడా నేను చేసేది, ఈ రోజు కూడా చేసేది ఏంటంటే ఇంటి వద్దకే వైద్యం అనే ఒక నినాదంతో హాస్పిటల్ని ఇక్కడ తీసుకొచ్చి వారి పేషెంట్స్ కి అందరికి అందుబాటులో ఉండి, ఇక్కడే ఎవరికైతే స్పెట్స్ వస్తుందో స్పెట్స్ కూడా 2 రోజుల్లో స్పెట్స్ ఇస్తాం. దాంతో పాటు ఎవరికైతే ఆపరేషన్ కావాలనో ఇమీడియట్ గా కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తాం. ఈ ఆపరేషన్ ప్రక్రియలు వీరు కూడా ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఎంతో ఫ్రీ చేసినా కూడా కొంతమందిని చెక్ చేసి వీరు బీపీఎల్ వస్తారు, వీళ్ళు బీపీఎల్ రారని కూడా గతంలో కూడా నేను చేసినప్పుడు కొంతమంది కండిషన్స్ పెడతారు. నేను ఇక్కడ ఏ కండిషన్స్ లేకుండా ఈ యొక్క హెల్త్ క్యాంపులో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలు, కంటి ఆపరేషన్లు చేయించడానికి మొన్న 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 లక్షలు కూడా కేవలం తాత్కాలికం వారికి. నేను ఆ రోజు వీళ్ళ కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీ హాస్పిటల్కి ఇంకో ఫ్లోర్ కట్టాలన్నా, బెడ్స్ కావాలన్నా, ఇంకా ఏం ఎక్విప్మెంట్స్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ, ముఖ్యంగా మన కంటోన్మెంట్లో ఉన్న ప్రజలందరికీ నా ఒక మనవి, నేను ప్రత్యేక సాక్షి ఈ హాస్పిటల్ గురించి. ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని ఎక్కువ ఎక్విప్మెంట్స్, పెద్ద ప్లేస్ కాబట్టి ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు. దానికి ధీటుగా ఈ లయన్స్ ఐ హాస్పిటల్ మారడపల్లిలో ఉన్నది. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ అవుతుంది. ఎలాంటి కంప్లైంట్ లేదు. మీరు ఎలాంటి అపోహలకు గురి కాకుండా ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకోవాలని నా మనవి. మీరు కంటి చూపు కరెక్ట్ లేదు, కంటి ఏమైనా ఇబ్బందులు ఉందనేసి అట్లనే వదిలేయకుండా మీరు దయచేసి రండి. అదే మాదిరిగా ఈ రోజు ఏ విధంగా అయితే ఈ క్యాంప్ మొదలు పెట్టామో, ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం సమయం అంతా వేరే విధంగా బిజీ ఉండి ప్రజా జీవితంలో గవర్నమెంట్ అఫీషియల్ తోటి వేరే సమస్యల మీద, వేరే రిక్వైర్మెంట్ మీద పనిచేయడం అవుతుంది. ఈ సోషల్ సర్వీసెస్ గతంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి ఏదైతే చేశానో అది కొంచెం నిర్లక్ష్యానికి గురవుతుందనేసి, అది కూడా గురి కాకుండా ఈ పేద ప్రజలకు మంచి వైద్యం అందియాల, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మంత్లీ 2 సార్లు బస్తీలలో ఇదే మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి మొత్తం ఈ ఒక సిస్టమ్ ని తీసుకెళ్లి మంచి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళతో కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ వేరే వాళ్ళతో కూడా టైఅప్ చేసుకుని అవసరమైన వాళ్ళందరికీ మంచి వైద్యం అందించే విధంగా ఇప్పటి నుంచి మా బాబు మొక్కులు తీసుకుంటున్నానని మీ మీడియా ద్వారా అందరికి తెలిపిస్తున్నాను. ఎందుకంటే మనం మానవ సేవే మాధవ సేవ, దేవుడు మనుషులలో ఉంటాడని నేను నమ్మినా.
కంటోన్మెంట్ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ రోజు అఫీషియల్ గా ఎమ్మెల్యేగా వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించిండు. మా కుటుంబం అంతా కంటోన్మెంట్ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. నా మార్గంలోనే వారు కూడా నడవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీ తోటి ఆయన ముందుకు తీసుకొచ్చారు. ముందు కూడా ఆయన ముందుకెళ్లి వారు సొంతంగా సోషల్ సర్వీస్ చేశారు. ఏ విధంగా మీరందరూ మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు ప్లస్ బస్తీ వాళ్ళు, పెద్దలంతా కంటోన్మెంట్ ఉన్న వాళ్ళు నాకు ఎమ్మెల్యే కాకముందుకు సహకరించారు. అదే మాదిరిగా మా బాబుకు కూడా ఆశీర్వదించి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.